అదన్నా రాంప్రసాద్ అన్న, మా దేవుడికి ఎందుకు సన్మానం చేయాలనేది ఆయన చేసిన సాహస కృత్యాలు కొన్ని ఉన్నాయి, అవి చూడండి. ఈ టైంలో అలా చూడకూడదయ్యా. నేను చెప్పేది ఆయన అకృత్యాల గురించి కాదు, ఆయన సాహస కృత్యాల గురించి. అవి చూసిన తర్వాత మీరు డిసైడ్ చేయండి సన్మానం చేయాలా వద్దని. ఒకవేళ మీకు ధైర్యం ఉంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. సరే చూద్దాం అదేంటో. అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా హలో, ఎనీబడీస్ దేర్? మేమందరం అవసరం లేదు, ఇటు చాలు. నేను మైక్ లో పాడేవాడిని రమ్మన్నాను, మైకులు ఇచ్చేవాడిని కాదు. ఎంత ఉన్నది మైక్? ఇంటున్న సౌండ్ ఎంత వస్తుంది? అడిగా అడిగా చాలా మందిని అడిగా కానీ ఎవరు ఇల్లే అన్నా కలలు అలలి అలలేనని. గుండెల్లోనూ గుడి కట్టిన నా కోసమే నువ్వుండనా అడిగా 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 చూడాలియా మే తుమ్సే తెరే అందరినీ తోచే దొంగని నా గుండె దోచుకున్న దొరసాని నువ్వేలే చిన్నారిమైనా చిన్నదానపో. నీకు నీ కెరియర్ కి ఎటువంటి మచ్చ రాకూడదు. ఓకే, మా దేవుడు ఎలా పాడాడు, నువ్వెలా పాడావు? మా దేవుడు ఎమోషన్ ఉంది. ఏదిరా అది? ఏది మోషన్ వచ్చేలా ఉంటాడు. నీకు నీ కెరియర్ అది దిష్టి తగలదే, ఆడ కెరియర్ ఉంటే కదా. మా దేవుడిలా పాడలేకపోయారు, కనీసం ఆయన చేసిన మ్యాజిక్ లో 1% అయినా ట్రై చేయండి. వాళ్ళు నీకేం కావాలి చెప్పు, ఇప్పుడు తీయమంట ఏమైనా. మా దేవుడు తీసినాక తీయండి. మ్యాజిక్ ప్లీజ్. ఎవరికైనా దమ్ముందా చేయడానికి? వర్ష విష్ణుప్రియ మ్యాజిక్ బాగా చేశారు. మ్యాజిక్ చేసింది మా దేవుడు. మీ వాడు చేశారా? వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మ్యాజిక్ గా ఉంటారు. మా దాంట్లో నోకరాజు ఉన్నాడు, వాడు పుట్టగానే మ్యూజిషియన్ గా తెలిసేస్తాడు. స్టాండప్ కామెడీ అలా కామెడీ మ్యాజిక్ మాయం చేస్తాడు. హాయ్ గాయ్స్, వాట్ ఇస్ దిస్? దీని పైన మంటుందా?
నరేష్ ఇట్రా చెప్తా. వాడి దగ్గర లేదు, మళ్ళీ మాయం చేస్తాను. ఇతను ఎవరు? అబ్బాయి. ఈ అమ్మాయి ఎవరు? అమ్మాయి. అబ్బాయిని చేయాలా? అందరూ కళ్ళు మూసుకోండి. అబ్రకదబ్రా డాండిల్ డమ. అమ్మాయి వెనక్కి వెళ్ళి. మారుస్తా నాకు మ్యాజిక్ వచ్చు. మళ్ళీ అమ్మాయిగా మార్చాలా? మార్చు. అబ్రకదబ్రా డామ్ దూసుకుంటామా? వెనక్కెళ్ళు. నువ్వురా. వాట్ ఈస్ దిస్? ఎంటీ అరటి తొక్క. దీన్ని ఒరిజినల్ అరటి పండ్ల చైనా. అబ్రకదబ్రా లస్లా ఫిన్ లాస్ల్ కిన్ కినా బ్రాస్లింగ్ లిమ్ లఫా. ఎలా వచ్చింది? నువ్వు పెట్టుకుంటే వచ్చింది. హౌ మెనీ ఫింగర్స్? కాదు మీకు 2 Yes. 2 అయితే బయట. దిస్ ఈస్ వెరీ క్రిటికల్ మ్యాజిక్. ఇంట్లో ట్రై చేయకండి. నా జుట్టు ఎలా ఉంది? బ్లాక్ కాదు, సరిగ్గా ఉందా లేదా? సరిగ్గా ఉందా? రెడీ 1 2. దిస్ ఈస్ ఏకా చిన్న ఇట్రా. లోన బయట లోన బయట. కూర్చోయా బాబు. లోన బయట. జోకర్ వచ్చింది డబ్బులు. జోకర్ నేను డబ్బులు ఏంటంటే బాబు ఏంటి లోన బయట మ్యాజిక్ చేయమంటే నీకులాగా ఈ మ్యాజిక్ లో మా నాన్న అయితే ఆస్తులు పోగొట్టాడు తెలుసా? ఎలా పట్టుకున్నా? వాట్ ఈస్ దిస్? వాటర్. వీటిని మాయించైనా నేను చేస్తాను అది. ఒకసారి ఇట్రా. దీన్ని మాయించే. బాటిల్ ఎక్స్ప్రెషన్ అయింది. ఈ బాటిల్లో నీళ్ళు అమ్మాయి మాయం చేసిందా? మళ్ళీ ఈ బాటిల్లోకి నీళ్ళు కావాలా? మరి ప్రొడక్షన్ అడగ నన్ను అడుగుతారేంట్రా? ఈ రెండు ఎలా ఉన్నాయి? ఖాళీగా ఉన్నాయి. వాటి నుంచి మ్యాజిక్ చైనా. అది 1 2 3 4. అన్న శిష్యుడు నేను. అన్న దగ్గర నేను మ్యాజిక్ నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ 2000 ఉన్నాయి కదా, దీన్ని మార్చనా? వద్దు ఉంచు. టాబ్లెట్లు కొత్త. ఈ 2000 మారుస్తాను చూడండి. మార్చు. రోహిణి రా. చేంజి చూసారా? మార్చాను. దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ మ్యాజిక్. చెత్త మ్యాజిక్ చేసి అన్న పరువు తీస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ అద్భుతమైన మ్యాజిక్. ఈ అగ్గిపుల్లు ఎవరైనా అగ్గిపెట్టితో వెలిగిస్తారు లేదా మంటతో వెలిగిస్తారు. కానీ నేను ఒక మనిషి ఒంటి మీద గీసి వెలిగించగలను. ఇమ్ము కమ్. నీలో చాలా వేడుందబ్బా. అవునండి. అది నీకు తెలుసా తెలీదా? తెలుసా? తెలుసా తెలీదా? ఇది వెలిగిందా? వెలిగింది. హ్యాపీ బర్త్డే టు యూ. మా దేవుడు చేసిన దాంట్లో 1% అనే చేశారు. పాట పాడలేకపోయారు, మ్యాజిక్ చేయలేకపోయారు. ఇప్పుడు మీరు ఒళ్ళు గుగ్గురు పాటు పడితే సన్నివేశాలు చూస్తారు. ఒళ్ళు గుగ్గురు పాటు పడిచే గగురులు పొడిచేది అది. అదేరా ఆ విన్యాసాలు చూడండి. అందులో ఒక్కటైనా ట్రై చేయండి చాలు. Just a traveling soldier, I'll be all I can be. But right now, I just wanna be. I wanna be all I can be. When you say I'm a failure, do they know who I can be? దయచేసి ఇంటిలో ట్రై చేయొద్దని కూడా చెప్పారు. మా ఇంట్లో ఇలా ట్రై చేయొద్దని చెప్పలేదు. ఏ భయపడుతున్నారా? మీకేంటి ఇప్పుడు ఐస్ గట్లు కావాలా? ఎల్రా ఎల్రా. ఏం చేయాలి?
చేస్తారు ఇప్పుడు? మా వాడు పడుకుంటాడు, ఒక గంట తర్వాత నేను లేపుతాడండి. గుండెల మీద ఐస్ బద్దలు కొట్టించుకోవడం ఎంత మా కష్టం. వాడు మామూలు ఐస్ కదా, పుల్ల ఐసులు పెట్టిస్తాం ఇప్పుడు. పడుకో. చచ్చిపోతాడు. నీకు ఇంకా డౌట్ అయితే కొంచెం కింద పెట్టు. అయ్యి బాబోయ్. సుత్తి ఎరిగిపోయింది. Right now, I just wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all. నేను ఐస్ తిరగొట్టమన్నా, అంతేగాని ఐస్ స్కోర్ చేయమనలేదు. సూపర్ నువ్వు ఎరకొట్టావు. థ్యాంక్ యూ బా. పిచ్చా ఫ్యాన్స్ కోసం ఏమైనా చేస్తావా? పైన ఒకటి వెనక రెండు పెట్టుకుని ఎట్లా కొట్టావురా? నీ గుండెలకి ఏమైనా అయితే హౌ రెస్పాన్సిబిలిటీ ఫ్యాన్స్. ఒక్కడు కూడా చేయలేకపోయారయ్యా, కనీసం ఇదేనా చేయండి. మీ వాడు కొడితే బ్లడ్ వచ్చింది అటన్నిటిని, కానీ మా వాడు కొట్టిన తర్వాత బ్లడ్ వచ్చేలా కొడతారు చూడండి. సరే రెడీ. ఎంటర్టైన్మెంట్ కోసం నా ప్రాణమైన ఇస్తాను. సరే ఇచ్చేసి వెళ్ళిపో. ఎంటర్టైన్మెంట్ కోసం ప్రాణాలు ఇవ్వడం ఎందుకు? ఎంటర్టైన్మెంట్ ఇస్తే సరిపోదు కదా. కడుపుకు అన్నం తింటున్నారా, బిర్యానీ తింటున్నారా మీరు? ఒక్కటైనా చేశారా? నీకు ఇప్పుడేంటి, మనోడు కారు బానించుకున్నాడు కదా, ఇప్పుడు చూడు ఏం బానించుకుంటాడు మావాడు. ఆల్రెడీ పోయిన పక్కన పెట్టి ఇప్పుడు వేరే పోతా చూడు. రెడీ రెడీ. Right now, I just wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be. మేడం నుంచా? కరుగుడ్లు మించి ఎక్కించండి. కిడ్నీల మీద ఎక్కించండి అబ్బా. ఐ లేవు ఏ టైర్లే ఎక్కిస్తారు, లాగు నేను ఎక్కుతా. వద్దు, కార్ల వరకు ఒక బుల్డోజర్ నా వల్ల కాదు. శరీరంలో అనువు మీద ఎక్కించుకుంటున్నాడు అతను. ఒకసారి ఎంట్రుక మీద, లాస్ట్ ఎంట్రుక మీద. ఏమేంట్రుగా షాంపూ వాడవా? ఇలాంటి చిన్న పిల్లలు అటు టైర్లు నడపడం కాదు, బాస్ చేస్తుంటే గుండెలో దడ పుట్టాలి. అంతే కదా? అంతే. ఇట్రా దడ వచ్చిందా? ఇలాంటి పనికి మళ్ళీ పనిచేయలేదు. రెడీ. అంతే ఎక్కడ ఇంకా కొట్లా. ఉన్నాయా? మీ వల్ల కుదరదు, మా దేవుడికి సన్మానం చేస్తారా చేయరా? పెంకులు అయిపోయినాయి, గ్లాసులు అయిపోయినాయి, కుండలు ఒక్కటి మిగిలింది, అదే కదా? కొట్టగలరా అయ్యగారు? థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ సుధీర్ అన్న ఫ్యాన్స్ అసోసియేషన్. అన్న ఈ రోజు ఎండాకాలం కాబట్టి చలివేంద్రం పెట్టించావు, థ్యాంక్ యూ సో మచ్. మా గురువు గారు పరువు తీయడానికి ఉన్నారు, చేస్తారా చేయరా చెప్పండి. హలో, మా సైడ్ నుంచి అయ్యగారు వస్తున్నారు.
నన్ను పిలుస్తున్నారు మీరేం చేయరా ఈ కొండలు ఎరగొట్టాలి. నేను కొడతాలే. అంత ముందు ఈ కొండలు కొట్టినాడు ఎవడు? అమ్మాయిల మధ్య అందంగా కూర్చున్నాడు ఆయన ఎరగొట్టాడు. ఎరగొట్టగలవా? ఒకసారి చూడు. ఇదేవుడు ఇది కట్టాడు చేతికి సేఫ్టీకి అయ్యా. సేఫ్టీయా? ఏం కొండ? ఇది పగలదు. ఏది లేకపోతే మొక్కని అడ్జెట్టుకుని చూసుకుంటున్నాడు. అయ్యగారే నంబర్ 1. ఈ కొండేగా? ఇది కొండ కాదు బండ. నీ లుంగి ఆరేసాము, ఉతికినాక ఇస్త్రీ చేసినాక పంపిస్తాం. వెళ్ళిపో. ఎన్నింటికి రమ్మంట? సాయంత్రం 6 గంటలకు మల్లెపూలు కట్టుకొని రా, పక్కన ఉంటా. ఎలా? Okay, that was hilarious actually. Superb segment. Thank you so much guys. Amma. First and foremost, Swayam, Krishi, Sudhir. Superb Nana. నిజంగా నేను ఇదంతా చూడలేదు ఇంతకు ముందు. ఈ ఏవి నాకు చూసిన తర్వాత మీ మీద రెస్పెక్ట్, మీ మీద అభిమానం ఇంకా పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్. బికాస్ మనకున్న టాలెంట్ ని పెంచుకోవడం ఒక ఎత్తు, ఆ టాలెంట్ కి తగిన అవకాశం రావడం మరో ఎత్తు, కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఇంకా పెద్ద ఎత్తు. ఆ 3 మీ లైఫ్ లో జరిగాయి. సూపర్ నాన్న. ఆదిగారు అండ్ రామ్ ప్రసాద్ గారు ఎప్పుడు కలిసినా ఎంటర్టైన్మెంట్ అక్కడ తక్కువే ఉండదు. సూపర్ ఫెంటాస్టిక్ సెగ్మెంట్. అండ్ దానికి తోడు మన నరేష్ అడిగా స్టార్ట్ అవ్వడం దగ్గర నుంచి ఫస్ట్ నరేష్ గారు చేశాడు. నరేష్ గారు చేయగానే అబ్బా భలే చేశాడు అనుకున్నాం. మిగతా 4 చూసాక నరేష్ గారిదే. నాకెందుకు అందరూ చాలా చాలా బాగా చేశారు. అండ్ ఐ థరోలీ ఎంజాయ్డ్ నూకా. మీ సెగ్మెంట్ అయితే మేము ఇర్రగపడి నవ్వాము. అవును, ఇంతమంది ఉన్నారు. మీ అయ్యగారేరి? మీ పేరు? నాగరాజు అండి. కానీ మనం మాత్రం ఏం చెప్పాలి? అయ్యగారే నంబర్ 1. 4 గ్లాసులు తాగి థియేటర్ దగ్గరికి వెళ్ళి అయ్యగారే నంబర్ 1 అంటే అదే టైటిల్ పెట్టేదాకా వచ్చింది. నీ రేంజ్. మాట్లాడాలా? నన్ను మాట్లాడే బదులు నువ్వు మాట్లాడచ్చు ఏదో ఒకటి. Thank you so much guys. Thank you so much for coming and entertaining. Thank you.